గురుగారు, మన చేతి వేళ్లల్లో ఒక్కొక్క వేలుకి ఒక్కొక్క పేరుంది. అలా తర్జని వేలు యొక్క ప్రత్యేకత ఏమిటి? జాగ్రత్త అని మనం ఇతరులకి చెప్పేటప్పుడు ఈ వేలును చూపిస్తాం. ఈ వేలుని తర్జని అని పిలుస్తారు. అంటే తర్జింప చేసేది, అంటే ఎదుటి వాళ్ళని భయపెట్టడానికి, మన అహంకార ప్రదర్శనకి ఏం చేస్తాం జాగ్రత్త, ఇది వేలు. కాబట్టి ఈ వేలుని కొన్ని పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లో మీరు వాడకండి అని మన ధర్మశాస్త్రం నిషేధించింది. ఎక్కడెక్కడ వాడకూడదు అని అంటే ఆచమనం చేసేటప్పుడు ఇట్లా మనం నీరుని కేశవాయ స్వాహ నారాయణ స్వాహ అని మనం తీసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వేలు యొక్క స్పర్శ మనకి తగలకూడదు. అంత జాగ్రత్తగా మనం ఆచమనం చెయ్యాలి. ఎందుకంటే ఇది కనుక తగిలింది అని అంటే అహంకారం మళ్ళీ చేరుతూనే ఉంటుంది. ఇక భోజనకాలే, భోజనం చేసేటువంటి సమయంలో కూడా, అంటే ఇప్పుడంతా స్పూన్లమయం అయిపోయింది, ఇప్పుడంతా గరిటెలమయం అయిపోయింది, దాంతో ఈ వేలుతోటి ఎలా పట్టుకుంటున్నారు. కానీ ధర్మశాస్త్రంలో చెప్పింది మన ధర్మంలో మనం చెప్పుకుందాం. భోజనం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఈ వేలుని వాడకూడదు అన్నారు. వాడితే చెప్పాను కదా, పాపంతో పాటుగా అహంకారం పెరిగిపోతూ ఉంటుంది. ఈ వేలుని వాడద్దన్నారు. పుష్ప సంగ్రహణే, పువ్వులు కొయ్యటం. ఏదైతే దేవుడికి సంబంధించినటువంటి పూలని కోసి స్వామివారి యొక్క పాదాల దగ్గర మనం పెట్టాలి అని అనుకుంటామో, మొక్కకి మొట్టమొదట మనం నమస్కారం చెయ్యాలి. ఎందుకనంటే మన ఒంటి మీద ఎవడైనా గిల్లితే మనకెంత బాధ కలుగుతుంది. ఆ రకంగానే మొక్కది పువ్వు కోసేటప్పుడు కూడా అది ప్రాణం ఉన్నటువంటిది, అది కూడా బాధపడుతుంది. అందువల్ల తల్లి, నా కోసం నేను నీ పూలు కోయటం లేదు, స్వామివారి యొక్క సన్నిధిలో పెట్టడానికి నీ దగ్గర నుంచి ఈ పూలు నేను కోస్తున్నాను అని నమస్కారం చేసి ఆ పూల దగ్గర నుంచి, ఆ పూల మొక్క దగ్గర నుంచి ఆ పూలుని మనం కొయ్యాలి. ఆ కోసేటువంటి సమయంలో కూడా పుష్ప సంగ్రహణే, దీన్ని వాడకూడదు. ఈ మిగతా వేళ్ళని మాత్రమే ఆ పూలు కోసేటప్పుడు వాడాలి, కానీ ఈ తర్జనిని పుష్ప సంగ్రహంలో వాడకూడదు. భుక్తే, భోజనం చేసేటప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి భోజనం చేసేటువంటి సందర్భంలో, ఆచమన సందర్భంలో, పుష్ప సంగ్రహణ సందర్భంలో, అలాగే యజ్ఞయాగాదులు చేసేటువంటి సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తర్జనిని వాడకూడదు. నా తర్జన్య స్పృశేత్, తర్జనిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకండి, దాన్ని అంటుకోకండి. అంటితే మీరు చేసినటువంటి ఆ పుణ్య ఫలితం మొత్తం పోతుంది అని మన పెద్దవాళ్ళు ధర్మశాస్త్రం నిషేధించింది. ఎందుకని అండి, ఇందాక నేను చెప్పాను కదండి, మనలో ఉన్నటువంటి రజోగుణానికి, అహంకారానికి ప్రతీక ఈ తర్జని. కాబట్టి ఆ తర్జనిని ఆ సమయాల్లో వాడకుండా ధర్మశాస్త్ర ప్రవర్తకులై అందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహానికి నోచుకునేదరు గాక.